ఆదిలాబాద్లో సోయా రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలపై స్పందించడానికి ఎమ్మెల్యే బాబురావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే బాబురావు గారు. ఎస్ఐ తీరుతో నష్టపోయామని ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాబురావును కోరితే తానేమీ చేయలేనని చేతులెత్తేశాడు. రైతులకు దేవుడే దిక్కంటూ సెలవిచ్చాడు. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు కన్నీళ్లే దిక్కవుతున్నాయి. చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో కాకీల అత్యుత్సాహంతో సోయా రైతులు నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర కోసం ఇంతకాలం ఎదురు చూసిన సోయా రైతులు పంటను గిడ్డంగుల్లో నిల్వ చేశారు. మంచి ధర పలుకుతుండడంతో ఇప్పుడు అమ్మడానికి ప్రయత్నిస్తే అక్రమ నిల్వలంటూ అడ్డుకున్నారు బోధ్ పోలీసులు. వే బిల్లులు రిసిప్ట్లు చూపినా ఊరుకోలేదు. సోయా తీసుకెళ్తున్న వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒక రోజంతా అక్కడే ఉంచారు. పంటను అమ్ముకోలేకపోయారు రైతులు. దీంతో క్వింటాలకు 200 రూపాయలు నష్టం వాటిల్లింది. రైతుల కష్టాలకు సంబంధించి సోయా రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారం రిపోర్టర్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ప్రస్తుతం ఎస్ఐ తీరుకు సంబంధించి రైతులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, సోయా రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు రైతు బంధు పథకంలో భాగంగా కొందరు గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకొని ఇప్పుడు గిట్టుబాటు రావడంతో మహారాష్ట్ర తరలించడానికి వేబిల్లులతో సహా వారు పట్టా పాహని ఆధార్ కార్డుతో సహా అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కూడా బోటు ఎస్ఐ కృష్ణమూర్తి ఆ వాహనాలు అక్రమం అంటూ ఆపివేయడంతో రైతులు ఒకరోజు వ్యాపారులతో మాట్లాడుకొని వెళ్తూ ఉంటే ఆపడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 3 లారీలలో కనీసం ఒక 500 క్వింటాల సోయాలను మహారాష్ట్రకు తరలించడానికి వెళ్తూ ఉంటే అడ్డుకోవడం వల్ల ఒక్కొక్క క్వింటాల్కి 200 రూపాయల చొప్పున, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీల రూపంలో రైతులు నష్టపోయారు. ఇప్పుడు తీరా అనుమతించిన తర్వాత మహారాష్ట్రలో వెళ్దామంటే అక్కడ ధర తగ్గిన పరిస్థితి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒకవైపు ఇక్కడ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేకపోవడం, కనీసం పక్క రాష్ట్రకి వెళ్ళి అమ్ముకుందామంటే ఎస్ఐ తీరు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎస్ఐ దీనికి బాధ్యత వహించి ఎస్ఐ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి, లేకుంటే ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శిరీష, అయితే అంజయ్య, బిల్లులు చూపించిన తర్వాత కూడా వీరు రైతులే, ఇది వారి పంటే అని తెలిసిన తర్వాత కూడా ఎస్ఐ ఈ విధంగా ప్రవర్తించడంపై అక్కడ ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అలాగే రైతులు ఎలా స్పందిస్తున్నారు? ప్రధానంగా రైతులు ఎస్ఐ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎస్ఐ ఏవైతే రైతులకు సంబంధించిన వాహనాలు పక్క రాష్ట్రానికి ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెళ్తుంటే అడ్డుకోవడమే కాకుండా దాని మీద కొంత ఆశించి, కమిషన్ల కోసమే ఆశించి ఈ విధంగా చర్యలు తీసుకోవడం పట్ల రైతులు ఎస్ఐ తీరు పట్ల మండిపడుతున్నారు. అదేవిధంగా ఈ విషయం మీద బూత్ స్థానిక శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు కూడా ఫిర్యాదు చేశారు. అయితే రాథోడ్ బాపురావు దాని మీద నిస్సహాయతను వ్యక్తం చేయడం పట్ల రైతులు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. శిరీష, అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విధంగా నిస్సహాయత వ్యక్తం చేయడం ఏంటి అంజయ్య? అంటే దేవుడే దిక్కు అని కూడా కామెంట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కదా. అయితే రైతులు తమ ధాన్యాన్ని, సోయా ధాన్యాన్ని రాష్ట్రానికి ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి తరలిస్తుంటే అడ్డుకున్నారు. సరే, తమకు నష్టం జరిగింది, ఎస్ఐ మీద చర్య తీసుకోండి, తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని రైతులు బోత్ స్థానిక శాసనసభ్యుడు రాథోడ్ బాపురావును కోరారు. అయితే రాథోడ్ బాపురావు మాత్రం అది నేనేం చేయలేను, అది అధికారులు తీసుకున్న చర్య పట్ల నేనేం చేస్తాను అని ఒక నిస్సహాయత వ్యక్తం చేయడం కాకుండా దేవుడే దిక్కు, మనకి రైతులకి ఎవరు ఏం చేస్తారనే అధికార పార్టీ శాసనసభ్యుడే ఉండి కూడా రైతుల పక్షాన మాట్లాడలేకపోవడం పట్ల రైతు సంఘాలు కూడా ఎమ్మెల్యే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శిరీష, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.